అసలు ఎలా ఎలా పాసిబుల్? ఫస్ట్ హాఫ్ ఎవడికి అర్థం కాకుండా తీసి దాన్ని మొత్తానికి మీనింగ్ సెకండ్ హాఫ్ లో పెట్టడం అనేది బ్రిలియంట్. ఎవరో బాబు రివ్యూని కమెంట్ చేశారు, లైక్ ఇలాంటి రివ్యూస్ ఇచ్చి నీ క్రెడిబిలిటీని తగ్గించుకోకు. బాబుకి నచ్చిందంటే ఆ సినిమా బాగుంటుంది, అలానే ఈ సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, లాగ్ సీన్స్ ఉన్నాయి, కొంచెం బోర్ కొట్టింది, జనాలకి వెళ్ళిపోవాలనిపించింది, సగం మంది జనాలు వెళ్ళిపోయారు ఇంటర్వెల్ కి. కానీ వాళ్ళు సెకండ్ హాఫ్ లో ఏం మిస్ అయ్యారు అనేది మీరు మిస్ అవ్వకుండా ఓపికతో ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూస్తే మీకు తెలుసు. ప్రతి సీన్ కి మీనింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో మనం చూసిన ప్రతి సీన్ కి ఆల్మోస్ట్ హీరో ఎందుకు అలా ఉన్నాడు, వాడి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఏం జరిగింది ఆ ఇంట్లో, దానికి రీజనింగ్ ఏంటి, మెయిన్ ఆ డాక్టర్ క్యారెక్టర్ ఏం చేస్తాడు, అసలు బుర్ర పాడు క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఉంటది చూసేయండి. మంచి క్లైమాక్స్, ఫన్ ఎంటర్టైనర్ ఉంటది. కొంచెం ఆ రాజులు ఆ పాటలు కొంచెం క్రింజీగా అనిపిస్తాయి, కానీ ఆ క్యారెక్టర్ కి అది నెసెసరీ అనిపించింది నాకు. అలానే ఉండాలి. సెకండ్ హాఫ్ లో చూపించిన మ్యాటర్ కి ఫస్ట్ హాఫ్ అవి అలా ఉంటేనే కొంచెం జస్టిఫికేషన్ ఉంటది అనిపించింది. నాకు బాగా నచ్చింది. సాంగ్స్ మంచి ఫన్ ఉంటాయి, కానీ సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం పిచ్చి పీక్స్ ఎక్కించాడు. స్టేజ్ మీద ఆయన కమల్ హాసన్ తర్వాత ఎవరు అంటే సత్యదేవ్ అని నాకైతే నిజం అనిపించింది. ఆయన చేయగలరు, సత్యదేవ్ అంత యాక్టింగ్ చేయగలరు. చాలా డీటెయిల్స్ ఉంటాయి, చిన్న చిన్న డీటెయిల్స్. అండ్ హీరో ఇంటెలిజెన్స్ మామూలుగా చూపించాడు. సైకలాజికల్ గా హీరో ఏంటిది, ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. మెసేజ్ ఉంటుంది లాస్ట్ లో. సో ఈ సినిమా మీరు ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూడడం వాళ్ళందరికీ ఐఎమ్ సారీ, మీరు చాలా మిస్ అయిపోయారు. సత్యదేవ్ గారి సినిమాల్లో అన్నిటిలాగే ఇది కూడా కొంచెం డిఫరెంట్ సినిమా. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు. ఈ సినిమా చాలా బాగుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ in theaters. Thank you for watching. Please like, share, subscribe. Thank you.